నువ్వు ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకుని తీసేసావు. ఇప్పుడు ఊరికే చెప్పుకున్నా నువ్వెట్ట అవుతావయ్యా, వాళ్ళైతే గోపీనాథ్ పిల్లలు అంటారుగా. ఫ్యామిలీ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత ఏమంటారమ్మా? ఆస్తులు ఎందుకు, వాడేమి చేతగానాడు కాదు. జనం అనుకునేది ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో ఇలా మాట్లాడిస్తుంది, ఇలా చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరైనా మీ ఫోన్లో ఏమైనా చేశారా? ఇట్లా అనుకునే వాళ్ళకి చెవులు లేవా, నోరు లేదా? మా హక్కు మేము తీసుకుంటా ఉంటే మేమేదో చేసామంటాం ఏంటి? ఎప్పుడు చేసింది ఆవిడ? గోపీనాథ్ చచ్చిపోయిన తర్వాత కదా ఫ్యామిలీ టికెట్ తీసుకుంది. ఫ్యామిలీ టికెట్ తీసుకుంటే ఏంటి, వాళ్ళు ఏదో వస్తారు వీళ్ళేదో వస్తారని మేము చేతులు కట్టు కూర్చోమా? అవునమ్మా, ఈ పార్టీ ఇది అనుకుంటుంది, ఈ పార్టీ ఇది అనుకుంటుందని మేము ఇక చేతులు ముడుచు కూర్చోమా? ఈ ఎలక్షన్ అయ్యే వరకు చేసింది ఏంటి? తను తీసుకుంది ఫ్యామిలీ టికెట్, తను తీసుకుంది. తను అక్కడ తనే లీగల్ హైర్ అనే చేసుకుంది. అంటే మేము చేతులు ముడుచు కూర్చోమంటావా? దానికి కౌంటర్ వెయ్యాలా వద్దా? కౌంటర్ వేసాం. ఈ పార్టీతో సంబంధం అని చెప్తున్నారు మీరు.